మీరు హైదరాబాద్ లాంటి మంచి మంచి సిటీస్లో ఉండి బయటికెళ్ళి జాబ్ చేయడానికి టైం లేక ఇంట్లో పిల్లలతో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. కొంతమంది హౌస్ వైఫ్స్ ఇంట్లో పరిస్థితులు బాగాలేక డబ్బులకు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. హస్బెండ్ తెచ్చే 10-20 వేల జీతంతో ఇల్లు గడవని వాళ్ళు ఉంటారు. అట్లా అని అవన్నీ వదిలేసి అక్కడి నుంచి మీ ఊరికి వెళ్ళిపోవాలంటే చుట్టూ ఉండే జనాలు ఏమంటారో అని బాధపడే వాళ్ళు ఉంటారు. సమాజంలో చిన్న చూపు చూస్తారేమో అని భయపడే వాళ్ళు ఉంటారు. ఇంటికి వెళ్ళలేక అక్కడ ఖర్చులు భరిస్తూ అక్కడే బతకలేక ఇబ్బంది పడే ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే నాకు ఒక సలహా ఉంది నా దగ్గర. ఫస్ట్ మీ చుట్టూ ఉండే ఏరియాను అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఉండేది కాస్ట్లీ ఏరియానా, నార్మల్ మిడిల్ క్లాస్ ఏరియానా అబ్జర్వ్ చేయండి. మీకు దగ్గరలో ఏదైనా హాస్టల్స్ ఉన్నాయేమో అవి కూడా అబ్జర్వ్ చేసుకోండి. మీకు కనుక వంట బాగా చేయడం వస్తే మాత్రం ఈ బిజినెస్ మీకు కొంచెం ఇంట్లో అవసరాలకు వెళ్ళేంత పరిస్థితులు అయితే కల్పిస్తుంది. జస్ట్ మీ పిల్లలకు చేసే వంటలో ఒక 10 బాక్సులు అన్నం ఎగస్ట్రా ఉండడం, కొంచెం కర్రీ ఎగస్ట్రా ఉండడం, అట్లా ఒక 10 మెంబర్స్కి కనుక మీరు ఫుడ్ ప్రిపేర్ చేస్తే రూమ్లో ఉండి వంట చేసుకునే టైం లేని వాళ్ళు ఉంటారు, హాస్టల్లో తిండి తినలేని వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీ అమ్మ చేతి వంటని కనుక మీరు అందించినట్టయితే వాళ్ళు కడుపు నిండా తింటారు, మీకు ఆదాయం వస్తుంది. మీరు చేసే పనల్లా మీరు వండే దాంట్లో కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీ వండుకోవడం, అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్కి ఇచ్చినా కానీ స్టార్టింగ్లో మీ బిజినెస్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు స్టార్ట్ చేయడం జీరో నుంచే స్టార్ట్ అవుతుందండి. ఏ బిజినెస్ అయినా ఏదైనా కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ధైర్యంగా ఒక అడుగు ముందుకేయాలి. అమ్మో నేనా బయటికి వెళ్ళాలా, నాకు భయం వేస్తుంది, నేను ఎవరితో మాట్లాడను, మా పక్కన వాళ్ళతో మాట్లాడను అంటే ఇల్లు గడవదు. ఇంట్లో పిల్లలు, పరిస్థితులు, భర్త ఆయన ఒక్కటి చేసుకొస్తే సంపాదన సరిపోక ఇంకొక పని చెయ్యలేక మనం బాధపడుతూ పిల్లల్ని బాధ పెట్టడం కంటే మనం ఏ పని తప్పు అని కాదు కదా చేసేది. నలుగురికి అన్నం పెట్టే పని చేస్తున్నాం. పేదరాశి పెద్దమ్మలు గుర్తున్నారో లేదో మీకు, పూర్వకాలంలో పూటకూళ్ళ ఇల్లు అనేవాళ్ళు. దీన్ని పూటకూళ్ళ ఇల్లు అంటే వచ్చి ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టి డబ్బులు ఇస్తే తీసుకునేవాళ్ళు. కొన్ని ఫ్రీగా నడిచాయి, కొన్ని డబ్బులకు నడిచాయి. అదే పని మీరు చేస్తున్నారు. హైదరాబాద్ లాంటి కల్తీ సిటీలో అంతా కల్తీ ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకొని ఇంటికి దూరంగా ఉండి అమ్మ చేతి వంటను మిస్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో పెద్ద పెద్ద హోటల్స్లో కాకుండా ఇట్లా మీరు ఇంట్లో చేసేదే కొంచెం నమ్మకంగా చేసి మీరు ప్రతిదీ వీడియో రూపంలో తీసి వాళ్ళకి చూపించి ఈరోజు వంట ఇట్లా చేస్తా నేను, ఇక మా పిల్లలకి ఇట్లా పెడతా, మీ చేతిలో ఫోన్ ఉన్నట్టే ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్నారంటే. సో అదేదో చేసే పనిని క్లారిటీగా, క్వాలిటీగా, ప్యూరిటీగా చేయండి. ఏ బిజినెస్ అయినా ముందు పునాది నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని మన ప్రూఫ్తో సహా నిరూపించాలి. ఒకటి క్వాలిటీ, నెక్స్ట్ ప్రూఫ్. ఈ రెండు మీ దగ్గర ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా నమ్ముతారు. ఏ పని చేసినా జెన్యూన్గా చేయండి. చాలామంది నాకు కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, అక్క మేము ఇంట్లోనే ఉంటాం, మాకేదైనా పని ఉంటే చెప్పండి, అక్క జెన్యూన్గా ఉండే వర్క్స్ ఉంటే చెప్పండి. సో జెన్యూన్గా ఉండే వర్క్స్ నేను చెప్తా, కానీ మీరు అసలు ఏం చదువుకున్నారు, మీరు ఎక్కడ ఎలాంటి, మీ చుట్టుపక్కల వాతావరణం ఎట్లుంది, మీరు అక్కడ ఏం చేస్తే మీరు గెటిన్ అవుతారు అనేది నేను చెప్పాలంటే మీరు ఆ కామెంట్లో ఫుల్గా పెట్టండి. నేను ఇది చదువుకున్నా, నేను ఈ ప్లేస్లో ఉంటున్నా, నా చుట్టుపక్కల వాతావరణం ఇట్లుంది, నేను ఇక్కడ ఏం చేయగలుగుతా అంటే నేను నాకు తోచిన సలహా ఇస్తా. ఇప్పుడు నాకు ఫుడ్ ఐడియా ఎందుకు వచ్చింది, అమ్మ చేతి వంట ఐడియా అంటే, మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటుంది, తను హాస్టల్లో ఉంటుంది. హాస్టల్ ఫుడ్ తినలేక తను ఫుల్ సఫర్ అవుతుంది. అట్లని వంట చేసుకునే టైం తనకి లేదు. సో ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. ఎట్ ద సేమ్ టైము అదే హైదరాబాద్లో నాకు మా రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళకి ఇంట్లో చాలా ప్రాబ్లం ఉంది, ఏదైనా జాబ్ చూడమని నన్ను అడిగింది. మరి ఈ రెండు కోఇన్సిడెన్సే కదా నాకు. సో అందుకని నేను ఈ ఐడియా చెప్తున్నా మీకు. మీరు ఇంకా హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న హాస్టల్స్లో కానీ రూమ్లో కానీ ఎవరైనా పిల్లలు ఆ ఫుడ్కి ఇబ్బంది పడే పిల్లలు చాలామంది ఉంటారు. రీజనబుల్ రేట్ తోటి మీ పిల్లలకి ఎట్లయితే వంట చేసి పెడతారో అదే వంటని మీరు వాళ్ళకి చేసి పెడితే, అది కూడా ప్రూఫ్ తోటి క్వాలిటీగా చెయ్యాలి. అదే క్వాలిటీని ఎప్పటికీ మెయింటైన్ చేయాలి. నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దండి ఎవరి దగ్గర. నేను అప్లోడ్ చేసిన పోలార్స్ అయితే 20 ఇయర్స్ ఎబో నుంచే రన్ అవుతుంది. సో అన్ని ఇయర్స్ నుంచి అన్ని బ్రాంచెస్లో ఎట్లా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, వాళ్ళ క్వాలిటీ అనమాట. వాళ్ళ క్వాలిటీ అట్లనే మెయింటైన్ చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. జెడ్పీ సెంటర్లో ఉన్న పోలార్స్లో పబ్లిక్ అయితే ఎప్పటికీ కంటిన్యూగా వస్తూనే ఉంటారు. ఎందుకంటే అక్కడ క్వాలిటీ నచ్చింది పబ్లిక్కి, అంతే. రేటు గురించి ఆలోచించరు. కొన్ని సందర్భాల్లో క్వాలిటీ ఉంటే సరిపోతుంది అనుకుంటారు.
సో మీరు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాస్లో ఉండేవాళ్ళు, ఆ ఫుడ్కి ఇబ్బంది పడే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి అని మీకు ఇంకొక డౌట్ వస్తుంది. సరే నేను చేస్తా మేడం, మరి నేను ఎట్లా సేల్ చేయాలి, నా గురించి నలుగురికి ఎట్లా తెలియాలి అంటే మీరు చిన్న చిన్న జిరాక్స్ షాప్లో ఒక ప్రింట్అవుట్ తీయించుకోండి. హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేయబడును, మేము చేసే వంట వీడియోతో సహా మీకు అప్లోడ్ చేయబడును అని చెప్పేసి మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఒక పాంప్లెంట్ చిన్న చిన్న జిరాక్స్ షాప్లో పాంప్లెంట్స్ రెడీ చేసుకుని హాస్టల్ ముందు పేస్ట్ చేయండి. మీరు అంతే, జస్ట్ మీ కాంటాక్ట్ నెంబర్ అక్కడ వేసి, కాంటాక్ట్ నెంబర్ ప్రాబ్లం అవుతుందంటే ఒక కొత్త సిమ్ తీసుకోండి, ఆ నెంబర్ అక్కడ యాడ్ చేసుకోండి. చిన్న చిన్న జిరాక్స్ షాప్లలో మీకు అట్లాంటి ప్రింట్అవుట్లు ఒక 10-20 తీయించండి. ఆ జిరాక్స్ పేపర్స్ని మీరు అక్కడ గమ్ చేయండి. ఇందులో ఇంకా క్లారిటీ కావాలంటే మీరు వీక్లీ మెనూ ప్రిపేర్ చేసుకోండి. అంటే పొద్దున మీరు ఏం టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం ఏం కర్రీ చేస్తారు, సాయంత్రం ఏం స్నాక్స్ చేస్తారు, ఈవినింగ్ చపాతీలోకి ఏం కర్రీ చేస్తారు, ఇవన్నీ ఒక మెనూ లాగా మంచిగా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోండి. అదే షెడ్యూల్ని మీ కస్టమర్స్కి మీరు వాట్సాప్లో పంపించుకోండి. ఈ వీక్లో ఇవి ఉంటాయి, కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ముందే అని చెప్పేసి. ప్రతిరోజు మీరు ఎంత మంచిగా ప్యూర్గా చేస్తారో వాళ్ళంతా కడుపు నిండా తింటారో. నిజంగా ఇప్పుడు మనమైన లేడీస్ అంతే కదా, ఒక్కొక్కసారి మంచిగా కుదిరితే ఇంట్లో వాళ్ళందరూ మంచిగా తృప్తిగా తింటారు, కుదరకపోతే తినలేరు. అట్లనే మీకు కనుక కుకింగ్ అంటే మీ ఇష్టం, ప్యాషన్ ఉండి ఏదైనా బిజినెస్ చేస్తే నాకు వంట సూపర్గా వస్తుంది, కానీ నేను ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఫస్ట్ ఐడియా అయితే ఇదే, నాకు తెలిసిన బెస్ట్ ఐడియా. నలుగురికి అన్నం పెట్టచ్చు, మనకి ఆదాయం వస్తుంది. కాబట్టి నేనైతే ఇదే ఆలోచిస్తాను ఎప్పుడు కూడా. అంటే కడుపు నిండా తినాలి, ఫస్ట్ తింటేనే కదా మన బ్రెయిన్ కూడా మంచి బాడీ యాక్టివ్ ఉంటుంది, బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. ఇంకా దీని గురించి మీరు పెట్టే కామెంట్స్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తా. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఫిష్ చట్నీ పెడుతున్నా. ఈ ఫిష్ చట్నీలోకి నిమ్మరసం ఎప్పుడు వేయాలంటే మొత్తం పూర్తిగా ఈ ఆయిల్లో కారం అనేది చల్లబడిపోయిన తర్వాతే వేయండి. వేడి మీద ఉన్నప్పుడు అసలు నిమ్మరసం వేయకండి, చేదు వస్తుంది. ఫిష్ పీసెస్ కూడా అన్నీ ఒకటే సైజు క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి, అప్పుడు అవి మంచిగా ఫ్రై అవుతాయి. అన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఇది చాలా రోజులు నిల్వ ఉండే పచ్చడి అనమాట. నేను హీట్గా ఉన్న ఆయిల్లోనే అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసిన, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుందని. కొంచెం అంటే ఫ్లేమ్ బంద్ చేసిన తర్వాత కారం వేయండి, ఆ తర్వాత ఉప్పు. అంటే ఆ వేడిని చూసుకుంటూ మీరు అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. అన్నీ ఒకేసారి వేడి మీద ఉన్న నూనెలో వేయకండి. ఫస్ట్ ఆయిల్లో, వేడిగా ఉన్న ఆయిల్లో ఫిష్ వేయించగానే అదే ఆయిల్లో అల్లం పేస్ట్ వేయించుకోండి. ఆ తర్వాత ఆ ఫ్లేమ్ బంద్ చేసిన తర్వాత కారం వేయండి. కారం కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు, జీలకర్ర, మెంతుల పొడి, ఇక మీ మసాలాలు మీ ఇష్టం. మీరు ఏ మసాలాలు, ఆవపిండి వేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇట్లా చేసిన తర్వాత దీంట్లో పూర్తిగా చల్లగా అయిపోయిన దాంట్లోనే నిమ్మరసం యాడ్ చేయండి. ఇప్పుడు ఈ పీసెస్కి మనం చేసుకున్న దీన్ని యాడ్ చేసుకోండి, కారంని. ఈ పచ్చడి మాత్రం చాలా రోజులు నిలువ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మంత్సే ఉంటుంది, చాలా 1 ఇయర్ వరకు కూడా మంచి స్టోరేజ్ ఉంటుంది. ఇట్లా ఈ పికిల్స్ పెట్టుకొని కూడా అమ్ముకోవచ్చు. హాస్టల్లో ఉండే పిల్లలకి నాన్ వెజ్ పికిల్స్. మీరు ఏది చేసినా కానీ ఫస్ట్ క్వాలిటీగా చేయండి, మీ క్వాలిటీని నిరూపించుకోండి, మీ నమ్మకాన్ని పెంచుకోండి అందరి దగ్గర. ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా కూడా వాళ్ళ ప్రూఫ్తో సహా వాళ్ళ బిజినెస్ని బయట పెట్టారు. ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే వాళ్ళకి కాంపిటీషన్కి ఇంకొకరు వచ్చేస్తారేమో అని. కానీ అది కరెక్ట్ కాదు కదా. మన మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎక్కడున్నా మన కోసం వస్తూనే ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పుల్లారెడ్డి స్వీట్స్. హైదరాబాద్లో పుల్లారెడ్డి స్వీట్స్కి ఉన్న ఎంత క్రేజ్ ఇంకే స్వీట్స్కి ఉండదు. సో అక్కడ అట్లానే వాళ్ళ క్వాలిటీ నిరూపించుకున్నారు. ఇంట్లో తయారు చేయడం వచ్చినా కూడా అవసరం ఉన్న వాళ్ళు పోయి అక్కడ కొనుక్కుంటారు, అవసరం లేని వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. మనకు కావాల్సింది ఏంటి, మన మీద నమ్మకం ఉన్న కస్టమర్స్ మనకు కావాలి. సో కస్టమర్స్ మీద నమ్మకం పెంచుకోవాలంటే మీరు ఏం చేయాలి, మీ క్వాలిటీని మీరు నిరూపించుకోండి. ప్రతిదీ వీడియోతో సహా, ప్రూఫ్తో సహా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం చెప్తే 10 మందిలో ఒక్కరికైనా అర్థమైంది. నేను చేసే వీడియో కూడా అంతే కదా, కొన్ని వేల మంది, లక్షల మంది చూస్తే అందులో ఒక్కరిద్దరికి మాత్రమే నచ్చింది. అట్లనే నేను చేయడం అయితే మానను కదా. ఒక్కరు నచ్చినా చాలు అది. సో అది ఉపయోగపడే విషయం అని నాకు అనిపిస్తుంది. ఒకరికి ఉపయోగపడింది కదా చాలే అనుకుంటా. సో ఏదైనా, ఏ సిచ్యువేషన్ అయినా జీరో నుంచే స్టార్ట్ అయ్యింది. మీరు కూడా ఈ జీరో నుంచే స్టార్ట్ చేయండి మీ బిజినెస్ని.